Hello everyone, welcome back to my channel Harna Spoken English. ఈ రోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ సిచ్యుయేషనల్ సెంటెన్సెస్ ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. మీ అందరికీ తెలిసిన విషయమేనా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, ఆమెకి వెక్కిళ్ళు వస్తున్నాయి. షీఈస్ హికపింగ్. షీఈస్ హికపింగ్. నెంబర్ 2, ఇక్కడ కొన్ని జంబ్లింగ్ వర్డ్స్ ఉన్నాయి కదా, ISLGNHE. సో దీని ఆర్డర్ ENGLISH ఇంగ్లీష్. ఈ వీడియోలో మీకుండబోయే క్వశ్చన్స్: మీరు నన్ను 6 గంటలకు నిద్ర లేపుతారా? మీరు నన్ను ఎందుకు నిద్ర లేపలేదు? సో ఈ రెండు తెలుగు క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. తింటూ తింటూ చెయ్యి గిన్నెలో పెట్టాడు. While eating, he put his hand in the vessel. While eating, he put his hand in the vessel. అది ఎంగిలి కాదా? Is that not defilement? Is that not defilement? ఎవరు తింటారు ఎంగిల్ది? Who will eat the defiled food? Who will eat the defiled food? వాళ్ళు తినకుండా లేచి వెళ్ళిపోయారు. Without eating, they got up and went away. Without eating, they got up and went away. వాళ్ళు తిన్నంత తిని మిగిలింది పారేశారు. They ate as much as they wanted and threw away the rest. They ate as much as they wanted and threw away the rest. Threw away the rest అంటే మిగిలింది పారేశారు అని. ఇప్పుడు ఇంకొక సిచ్యుయేషన్ చూద్దాం. అతనికి అడుగడుగునా ఆమె మీద అనుమానమే. He is suspicious on her at every step. He is suspicious on her at every step. At every step అంటే అడుగడుగునా అని. ఆమెకి అడుగడుగునా కష్టాలే. She has difficulties at every step. She has difficulties at every step. ఆమెని చూస్తే నాకు జాలేసింది. I feel sorry for her. I feel sorry for her. ఆమె నా వైపు జాలిగా చూసింది. She looked at me pitifully. She looked at me pitifully. ఆమెని చూసి నా మనసు కలుక్కుమంది, లేదా ఆమెను చూసి నా మనసు చివుక్కుమంది. By seeing her, my heart felt a twinge of pain. By seeing her, my heart felt a twinge of pain. నేను ఆమెని ఓదార్చలేకపోయాను. I couldn't console her. I couldn't console her. నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. My eyes brimmed with tears. My eyes brimmed with tears. ఇంకొక సిచ్యుయేషన్ చూద్దాం. బియ్యం నిండుకున్నాయి, తెస్తారా? The rice is exhausted. Do you get? The rice is exhausted. Do you get? ఇక్కడ ఎగ్జాస్టెడ్కి అలసిపోవడం అనే మీనింగ్ కూడా వస్తుంది. ఎగ్జాంపుల్, ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అంటే నేను అలసిపోయాను అని అర్థం. అప్పటికప్పుడు చెబితే ఎలా తీసుకురాను, నిన్నేం చేశావు? ఏమైనా తీసుకురమ్మంటే అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు ఇలానే అంటూ ఉంటారు కదా. ఇఫ్ యూ టెల్ మీ దెన్ అండ్ దేర్, హౌ కెన్ ఐ గెట్? వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? ఇఫ్ యూ టెల్ మీ దెన్ అండ్ దేర్, హౌ కెన్ ఐ గెట్? వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? ఇప్పుడు నాకు తెచ్చేంత టైం లేదు. నౌ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గెట్. నౌ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గెట్. మరి నేను వంట ఎలా చేయాలి? దెన్ హౌ షుడ్ ఐ కుక్? దెన్ హౌ షుడ్ ఐ కుక్? ఇప్పుడు ఇంకొక సిచ్యుయేషన్ చూద్దాం. అతనికి పరీక్షల్లో అంతంత మార్కులు వచ్చాయి. హీ ఓన్లీ జస్ట్ పాస్డ్ ద ఎగ్జామినేషన్స్. హీ ఓన్లీ జస్ట్ పాస్డ్ ద ఎగ్జామినేషన్స్. లేదా ఇలా కూడా చెప్తుంటారు, అతను అత్యవసర మార్కులతో పాస్ అయ్యాడు. హీ పాస్డ్ ద ఎగ్జామినేషన్ with just enough marks. He passed the examination with just enough marks. లేదా with grace marks.
మీరు తర్వాత అతన్ని ఎక్కడ చదివిస్తారు? మీరు తర్వాత అతన్ని ఎక్కడ చదివిస్తారు? Where will you be able to educate him further at college? Where will you be able to educate him further at college? ఇప్పుడు ఇంకొక చిన్న సిచ్యువేషన్ చూద్దాం. నీకు చేసే పని ఏమైనా ఉందా? Have you got any work to do? Have you got any work to do? ఉంటే చెప్పు, నువ్వు రానక్కర్లేదు. If you have, say so, then you need not come. If you have, say so, then you need not come. నేను నీకేం చేయాలో చెప్పు. Tell me what I have to do for you. Tell me what I have to do for you. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు క్లాసు. నా వీడియోస్ మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతున్నాయని ఆశిస్తున్నాను. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.